హలో అండి. ఈరోజు నేను పూజ చేస్తున్నానండి. గురువారం నేను పూజ చేస్తాను, మీ అందరికీ తెలుసు. సోమవారం, బుధవారం, గురువారం, శనివారం నేను పూజలు చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వీక్ మొత్తం చేస్తాననమాట. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ చేస్తే. ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తే ఆ రోజంతా నాకు ఎందుకో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి, మీరు పూజ చేసేటప్పుడు అసలు పువ్వులు ఉపయోగించడం ఏంటి అనేసి. పువ్వులు లేవండి నా దగ్గర ఒక మొక్కలు లేవు, ఏమీ లేవు. మొక్కలు పెంచడానికి నేను అంటే మాది ఫ్లాట్లు కదా, సో మొక్కలు పెంచడానికి కుదరదు. దానివల్ల నేనేం చేశానంటే ఇక రీసెంట్గానే వచ్చాము మేము, ఒక 1 మంత్ అవుతుంది ఇంట్లోకి వచ్చి. మొక్కలు పెంచుతామన్న ఆలోచన ఉంది. ఖచ్చితంగా మన ముందు వీడియోస్లో మీరు అవి కూడా చూస్తారు. అండ్ అదంతా క్లీన్గా చేసేసుకుంటాను నేను. ఫస్ట్ పూజ గదంతా క్లీన్గా చేసుకునే ముందు ఆ పాత్రలన్నీ తీసుకొని పితాంబరి పౌడరు అప్లై చేస్తాను. అప్లై చేసి పక్కన పెట్టి, తర్వాత పూజ గదంతా శుభ్రం చేసిన తర్వాత వాటిని తోముకొని పక్కన పెట్టుకుంటాను అనమాట, కడిగేసి. ఫస్ట్ నేను ఆ కలశం వాటర్ అక్కడ పెడతాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడికి వాడే ప్రతిదీ కూడా సపరేట్గా ఉండాలి. ఆ క్లాత్ కానీ అన్నీ కూడా నేను ఆ క్లాత్ పెట్టాను, మీరు కూడా అలా సపరేట్గా పెట్టండి. మనం వాడే దేవుడికి వాడకూడదు, ఆయనకి ఎప్పుడు సపరేట్గా ఉంచుతాను నేను అనమాట. అలాగే పితాంబరి పౌడర్ బదులుగా మనం ఈజీగా రాగి ఇత్తడి వస్తువులని, ఇవే కాకుండా ఇంకా మీ ఇంట్లో ఉండే బిందెలు కానీ తెప్పాలాలు ఏవైనా సరే ఎంత ఈజీగా మీకు పోతుందంటే, ఎలాంటి రఫ్ లేకోకుండా ప్రెజర్ పెట్టకుండా మీకు ఈజీగా పోయే టిప్ నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను మీకు పెడతాను, చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ చూసారు కదా, నేను ముగ్గేస్తానండి. ఫస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టవలసిన పాత్రలను అక్కడ పెట్టిన తర్వాత నేను పూజ మొదలుపెట్టే ముందు ముగ్గేస్తానండి. పూజ గది ముందు ముగ్గేసిన తర్వాత ఆ ముగ్గుకి పసుపు కుంకుమ వేస్తానండి. ఏమైనా కష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే దూరం చెయ్యమని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాను నేను. ఆ ఫ్రంట్ ఉన్నది కుబేర ముగ్గండి. కుబేరుడి కోసం ముగ్గేస్తాము. అది ఉంటే సకల సంపదలు మన వశం అవుతాయి అని ఒక నమ్మకం ఉండింది. అది మాకు మా అమ్మమ్మల దగ్గర నుంచి, నా అమ్మల దగ్గర నుంచి అట్లా వచ్చింది. సో నాకు అది నేను మానుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను కుబేర ముగ్గు వేసిన తర్వాతే ముగ్గులన్నీ వేస్తాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి మంచిగా డెకరేషన్ చేశాను. నాకెంత మంచిగా అనిపించిందంటే, మన సబ్స్క్రైబర్స్ మనకి ఇలా చెప్పారు, నాది చేశారు, నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పడం వల్లే నాకు చెయ్యాలనిపించింది. అలాగా ఒత్తులు వెలిగించాలండి. ఖచ్చితంగా 2 ఒత్తులు ఉండాలి, ఒకటి ఉండకూడదు. నేను వీక్ ఒక్కసారైనా సాంబ్రాణి వెలిగిస్తాను. అవన్నీ వెలిగించి హారతి ఇచ్చి మీకు ఒక మంచి విషయం చెప్పాలి, అది నేను లాస్ట్లో చెప్తాను. నాకు హ్యాపీగా అనిపించింది. ప్రతిమ చూసారు కదా ఎంత బాగుందో. అది నేను మీషోలో పర్చేజ్ చేశానండి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, కానీ నాకు అది చూసినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి ఎంత యూనిక్గా, ఎంత అందంగా ఉందో. డోర్ స్టిక్స్ కూడా వచ్చాయి. లాస్ట్లో ఒకటి చెప్పాను కదండి, నేను ఇదంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నాకు ఫ్లవర్ ఆ ప్లేట్లో పడిందండి. ఆ ప్రసాదం ప్లేట్లో ఈ ఫ్లవరేనండి. అది నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, దేవుడు నాకు ఇచ్చినట్టు నాకు అనిపించింది. నాకు ఈరోజు ఎంత పాజిటివ్గా అనిపించిందో.